ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అంట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 6 కిలోమీటర్స్ దూరంలో అమ్మపల్లి అనే ఊరిలో ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్. 700 ఇయర్స్ బ్యాక్ కట్టించిన గుడి అంట. అదే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఈ గుడి ఆర్కిటెక్చర్ మొత్తం చాలా బాగుంటది. స్టార్టింగ్ లోనే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. దానికి ఆపోజిట్ ఈ టెంపుల్ 18th శతాబ్దంలో వెంగి చాళుక్యులు కట్టించారంట ఈ గుడి. మిస్టరీ ఏంటంటే ఈ గోపురానికి ఫ్రంట్ సైడ్ మొత్తం విగ్రహాలు ఉంటే వెనక సైడ్ మొత్తం ఖాళీగా ఉంటాయి. ఏదో రీజన్ ఉండే ఉంటది బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేయకపోవడానికి. ఇంకా లోపలికి వెళ్తే స్టార్టింగ్ లోనే పెద్ద కోనేరు. ఈ కోనేరు దగ్గరికి ఎంట్రీ లేదు, మొత్తం కంచె వేసేసారు. బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగా. 2 పెద్ద కళ్యాణ మండపాలు ఉన్నాయి. కళ్యాణ మండపం ఎదురుగానే గుడి అంట. ముగ్గురికి దేవుడి నామం పెట్టించాం, వాళ్ళతో పాటు నేను కూడా పెట్టుకున్నా. ఇంకా గుడి స్టార్టింగ్ లోనే పెద్ద ధ్వజస్తంభం. ఇక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. మనం ఏ రాముడు గుడి దగ్గర చూసినా ఆంజనేయ స్వామి రాముడు పాదాల దగ్గర ఉంటారు కదా, బట్ ఈ టెంపుల్ లో ధ్వజస్తంభం దగ్గర ఉంటారు. దీనికి కూడా ఒక చిన్న స్టోరీ. శ్రీరాముడు సీతాదేవితో వనవాసం చేస్తున్నప్పుడు ఏ ప్లేసెస్ లో ఆగితే అక్కడ గుడి కట్టించేవారు. ఈ ప్లేస్ లో ఆగినప్పుడు ఇంకా హనుమంతుడు పరిచయం అవ్వలేదని హిస్టరీ చెప్తుంది. కంటిన్యూషన్ నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తా. అప్పటి వరకు బాయ్.